సినిమా ఇప్పుడే చూసిన తోపు అంటే తోపు అనిపించింది. ఎందుకు తోపు అనిపించింది ఇప్పుడా చెప్పిన. ఒక మిడిల్ క్లాస్ అని అవసరం ఆశ చూస్ చేసుకొని ఒక తెలివిగల్లోడు ఎట్లా ట్రాప్ చేస్తాడో చూస్తుర్రు. వెళ్తా ట్రాప్ చేస్తుర్రు. అయితే అదే మిడిల్ క్లాస్ వానికి బల్బ్ వెలిగింది అనుకో, ఆ ట్రాప్ని తిరిగేవాడు చేసి ఎట్లుంటుంది అనేది సినిమా ఇవిడూరి అవసరం ఆశ చేసుకొని ట్రాప్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మిడిల్ క్లాస్ తిరిగబడితే ఎట్లుంటుంది అనేది సినిమా చూపించిండు. విశ్వక్సేన్ అన్న యాక్టింగ్ అయితే తోపు అంటే తోపు ఉంది. మిడిల్ క్లాస్ ప్రతి ఒక్క మిడిల్ క్లాసు ఈ సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకు అవసరం, మనకున్న ఆశలు మన ఎమోషన్స్తో ఆడుకుంటురు, ఆ ట్రాప్ చేస్తురు. ఆ ట్రాప్లో మనం పడొద్దంటే సినిమా చూడాలని కోరుకుంటున్నా. హైలైట్స్ అంటే సినిమాలో ప్రతి 10 నిమిషాలకు ట్విస్ట్ ఉంటుంది అన్న. ట్విస్ట్లే హైలైట్స్. ఇక ప్రతి 10 నిమిషాలకు ఒక్కొక్కటి రిలీజ్ అవుతుంది. నాకు నచ్చిన ట్విస్ట్ అన్న. పాపం అలా తండ్రిని చంపుతాడు. కానీ తండ్రిని ఎందుకు చంపుతాడంటే అంటే మన అవసరం కోసం ఒక సీన్ క్రియేట్ చేయడానికి తండ్రిని చంపుతాడు. ఆ ట్విస్ట్ మాత్రం మామూలుగా లేదు. తండ్రిని చంపే ట్విస్ట్ బాగా అనిపించింది అన్న నాకు. ఎందుకంటే వాడు తప్పు చేయలేదు, తండ్రిని వాడుకుండు కానీ మంచి కోసం వాడుకుండు. ఆ ట్విస్ట్ బాగా అనిపించింది. మీనాక్షి చౌదరి అంటే ఇప్పుడు వరుస సినిమాలు వస్తున్నాయి, తెలుగు ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. అన్ని బాధ్యత గల అంటే కుటుంబ బాధ్యతలు గల క్యారెక్టర్లు మాత్రమే అమ్మాయికి వస్తున్నాయి. హీరోయిన్ గురించి పెద్ద ఏముండదు నా లైఫ్ ఎక్షన్ అయితే నార్మల్గా హీరోయిన్ ఉందా అంటే ఉంది. ఉండే టైంలో అంతా బాగానే ఉంటుంది. కానీ ఎక్కువ ఫోకస్ అయితే ఆ ట్రాప్ గురించే ఉంటుంది. పక్కా హిట్ అన్న. రాసి పెట్టుకొని 5 సినిమాలు సైన్ చేసుకొని కూర్చుంటాడు ఈ సినిమాతో. థ్యాంక్ యూ. విశ్వక్సేన్ గారి యాక్టింగ్ అయితే సూపర్ భయ్య. మనము ఈ మధ్య చూసుకోవచ్చు, సునీల్ గారు ఎక్కడ చూసినా నెగిటివ్ రోల్స్ ఎక్కువ చేస్తున్నారు. దీంట్లో కూడా పర్ఫార్మెన్స్ మస్తుంది భయ్య. సునీల్ గారిది మళ్ళీ ఇంకో సినిమా చెప్పుకోవచ్చు అని చెప్పొచ్చు. మనం రీసెంట్గా చూసిన అన్ని విలన్ క్యారెక్టర్లో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ విలన్ క్యారెక్టర్. మీనాక్షి చౌదరి కానీ శ్రీనిధి కానీ ట్విస్ట్లు బాగున్నాయి. ఫాదర్ సెంటిమెంట్ ఉంది. ఇప్పుడు మనకు నార్మల్గా హైదరాబాద్లో హైడ్రా గురించి ఎలా ఉన్నదో వీళ్ళ మెకానిక్ షెడ్ అలా కొడితే దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్లోనే సినిమా అంతా నడుస్తూ ఉంటుంది. ఆ షెడ్ని వాడు హీరో ఎలా కాపాడుకునేది మూవీ భయ్య. ల్యాగ్ అంటే భయ్య సాంగ్స్ ఎక్కడ రావాలో అక్కడ రాలేదు, సీన్లు ఎక్కడ రావాలో అక్కడ కొంచెం రాలేదు. డైరెక్టర్ అదొక చిన్న విషయంలో డిసప్పాయింట్ చేసినాను అనుకోవచ్చు. బీజిఎం సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్, కాకపోతే అది ప్రాపర్గా స్క్రీన్ ప్లే రాలేదు అనుకుంటున్నాను. ఇక ఫస్ట్ హాఫ్ అంటే మీకు తెలిసిన ప్రతి సినిమాలో ఫస్ట్ హాఫ్ ఏదో వేస్తాడు, చేద్దాం అనుకుంటాడు. సెకండ్ హాఫ్లోనే సినిమా అంతా కనిపించేది. సో సెకండ్ హాఫ్లోనే ఉంది భయ్య సినిమా అంతా. సారీ, సాంగ్స్ బాగున్నాయి అన్న. సాంగ్స్ బాగున్నాయి. సినిమాలో హైలైట్ అంటే సెంటిమెంట్ అన్న. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఎంత డీప్ సిచ్యువేషన్ నుంచి పైకి తీసుకురాగలిగితే సినిమా అన్న. నార్మల్గా మాస్ మూవీ కమర్షియల్ అట్లా కాదు, సినిమాలో నిజంగా ఉంది, మ్యాటర్ ఉంది. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినారు కదా, అట్లా అది గుద్దవలతో చెప్పలేదు. నిజంగానే మూవీలో మ్యాటర్ ఉంది, నిజంగా మ్యాటర్ ఉంది, బాగుంది. హీరోయిన్స్ ఎలా యాక్ట్ చేశారు? ఇద్దరు హీరోయిన్స్ బాగా చేసినారు. ఇద్దరు హీరోయిన్స్ బాగా చేసినారు. మీనాక్షి చౌదరి ఆమె ఎవరితో చేసినారు, ఆమె బాగా చేసినారు. ఆమె అందరు బాగానే చేసినారు. సునీల్ సాంగ్స్ ఎలా ఉన్నాయి? బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ స్కోర్లో మెయిన్లీ ఇట్లా ఫైట్స్లలో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చింపేసినారు సీరియస్గా. ఓకే, ఇంత ముందు మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఇది బెటరా లేకపోతే యావరేజా? విశ్వక్సేన్ గారి లేదు, ఇది పక్కా బెటర్.